ప్రభుత్వం మెట్టు దిగటం లేదు, కార్మికులు పట్టు వేయడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కంపు కంటిన్యూ అవుతూనే ఉంది. కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ముక్కుపిటాలు అదిరే గబ్బు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు నాయకులే నడుం కట్టారు. పోలీసులే కార్మికుల అవతారం ఎత్తారు. చెత్తను ఊడ్చి తాత్కాలిక ఉపశమనం అందిస్తున్నారు. చెత్తను ఊడ్చేవారు లేరు, ఊడ్చినా ఎత్తేవాళ్లు లేరు, ఎత్తినా తీసుకువెళ్లేవారు లేరు. ఇది జంట నగరాల్లో వారం రోజులుగా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో పోలీసులే కార్మికుల అవతారం ఎత్తారు. చెత్తను ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. చెత్త కుండీలను ఖాళీ చేసి ఆదర్శంగా నిలిచారు. అయితే రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగిస్తుండగా పోలీసులను మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. తాము సమ్మె చేస్తుంటే స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో రోడ్లు ఎలా శుభ్రం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకపోవడంతో అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. ఇలాంటి సీనే ఏపీలోనూ చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా చైర్మన్లు, కౌన్సిలర్లంతా రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను చీపుర్లు పట్టి ఊడ్చేశారు. స్థానికులతో కలిసి ఆ చెత్తను ట్రాక్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలించారు. సిబ్బంది సమ్మె విరమించే వరకు రోజు చెత్త తొలగింపును కొనసాగిస్తామంటున్నారు నేతలు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేదే లేదంటూ కార్మికుల హెచ్చరికలతో ఎక్కడికక్కడ చెత్త తరలింపు నిలిచిపోయింది. సమ్మెను ఉధృతం చేసిన కార్మికులు చెత్తను శుభ్రం చేస్తున్న ప్రైవేటు సిబ్బందిని సైతం అడ్డుకుంటున్నారు. సమ్మెతో హైదరాబాద్లో వీధులన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త చెదారమే కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో డస్ట్బిన్లు నిండిపోయి చెత్త రోడ్డుపై పడుతోంది. ఏపీలోనూ మున్సిపల్ సిబ్బంది సమ్మె 3వ రోజుకు చేరింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేశాయి కార్మిక సంఘాలు. సమ్మె ఎఫెక్ట్తో గుంటూరులో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో పర్మనెంట్ సిబ్బంది విధులకు హాజరు కావడంతో వారు కొంతమేర చెత్తను తొలగిస్తున్నారు. విజయవాడలో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సర్కారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను రోడ్లపై గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరు వర్గాలు పంతాలు మాని సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. మరో 2-3 రోజులు సమ్మె కొనసాగితే పరిస్థితి మరింత విషమంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.